హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ మంచుకున్నారు కదా. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. అది ఇంకేంటో కాదు, పోహా ఉప్మా అనమాట. అంటే అట్టుకుళ్ళ ఉప్మా. ఇది డైటింగ్ చేసే వాళ్ళకి కానీ, ఇంకా మనకేంటంటే ఏదైనా అప్పటికప్పుడు టేస్ట్గా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వాళ్ళకి కానీ రెసిపీ మంచిగా పనికొస్తుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అన్నమాట. ఈ పోహా ఉప్మా అనేది అప్పటికప్పుడే చేసుకొని ఇలా వేడివేడిగా తిన్నట్లయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. అండ్ ఇంకా ఏంటంటే దీంట్లో చాలా మంచి ఫైబర్స్, వైటమిన్స్ ఇవన్నీ కూడా మంచిగా పుష్కలంగా ఉంటాయి అన్నమాట. మన బాడీకి కూడా చాలా మంచిది. ఏవో అడ్డమైన గడ్డి తినేదానికన్నా ఇలాంటి మంచిగా చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే మనం చూసేద్దాం పదండి. ముందుగా ఈ అటుకులు ఉప్మా చేసుకోవడానికి ఇలా ఒక ప్యాన్ అయితే తీసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఇలా ఒక 1/2 కప్ వరకు పల్లీల్ని యాడ్ చేసుకోండి. పల్లీలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కూడా శనగపప్పు, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు కూడా పోపు దినుసులు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు, అంటే ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుందండి. అంటే మంచి స్మెల్ వస్తుందన్నమాట మనకి. అలా కొంచెం స్మెల్ వచ్చేంత వరకు కూడా మనం వీటిని బాగా ఫ్రై చేసుకొని అయితే పెట్టుకోవాలి. దీనివల్ల పోహా ఉప్మా అనేది మంచి టేస్ట్తో మంచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక 2 రెమ్మల వరకు కూడా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. కానీ కరివేపాకు కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. కరివేపాకును కూడా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా ఇలా ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. లేకుంటే ఏంటంటే మనకి పప్పులు యాడ్ చేసుకున్నాం కదా, అవి మాడిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో ఇలా పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏమైతే ఉన్నాయో ఆనియన్స్ని కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకొని, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి అంత ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. చూసారు కదా, ఇప్పుడు మనకి ఏంటంటే ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మీకు ఇష్టం ఉంటే ఇలా టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోండి. లేదు అంటే టొమాటోస్ని స్కిప్ చేసేసుకోవచ్చు. కానీ టొమాటోస్ యాడ్ చేసుకోవడం వల్ల ఉప్మా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. సో ఈ టొమాటోస్ అవన్నీ కూడా బాగా మగ్గే దాకా కూడా మనకి ఏంటంటే బాగా ఫ్రై చేసుకోండి. సో ఆ టొమాటోస్ కూడా బాగా మగ్గితే మనకి మంచి టేస్ట్తో మంచి గుమగుమలాడే స్మెల్ వస్తుంది అనమాట. సో అలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేయాలంటే అటుకులు ఉంటాయి కదా, అటుకులు ఏంటంటే బాగా వాష్ చేసుకొని తీసుకోండి. అలా వాష్ చేసుకొని తీసుకోవడం వల్ల అందులో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుందనమాట. మనం అలానే వేసేసుకుంటే ఏమవుతుందంటే అందులో ఎలాంటి కొంచెం డస్ట్ అనేది ఉన్నా కూడా మనకి అది తినేటప్పుడు కొంచెం మట్టి తగులుతున్న ఒక ఫీల్ వస్తుంది. సో అలా కాకుండా కొంచెం బాగా వాష్ చేసుకొని ఇలా అటుకులు తీసుకొని మీరు ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో చూసారు కదా, ఇలా నేను ఏంటంటే బాగా మరీ నానబెట్టకూడదు. అప్పటికప్పుడే వాష్ చేసేసుకొని వెంటనే వాటర్ని అయితే మీరు సెపరేట్ చేసేయండి. మళ్ళీ నానబెడితే పేస్ట్ లాగా అయిపోతుంది, అంటే సపరేట్గా రాదన్నమాట. ఇప్పుడు ఇవన్నీ టొమాటోస్ అవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ అటుకుల్ని కూడా మీరు అందులో యాడ్ చేసేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నారు కాబట్టి ఇంకా కారం ఏమీ అవసరం లేదండి. ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ని మాత్రం యాడ్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఇప్పుడు ఏంటంటే మళ్ళీ బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది, అంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, పలుకులు ఇవన్నీ కూడా అటుకులకి బాగా పెట్టి మనకి ఏంటంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఇలా ఒక 2 మినిట్స్ మనం అటుకులు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ మనం ఫ్రై చేసుకున్నట్లయితే మనకి సరిపోతుంది. మనకి అటుకులు ఉప్మా అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయినట్టే. ఇది చాలా హెల్దీ అండి. డైటింగ్ చేసేట వాళ్ళు ఏంటంటే ఇలా తినేయచ్చు, లేకపోతే ఏంటంటే మిల్క్ యాడ్ చేసుకొని కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. అసలు నార్మల్గా అయితే అటుకులు మనకి చప్పగా ఉంటాయి కాబట్టి తినాలనిపించదు. సో అలా తినాలనిపించలేని వాళ్ళు ఏంటంటే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మంచి హెల్దీ కూడా కాబట్టి ఇంకా తినాలని మీకే అనిపిస్తూ ఉంటుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఇంక నేనైతే మరి ఉంటాను ఫ్రెండ్స్. బై బాయ్.